చారి గారు మీకు అరటిపండు గురించి 2 విషయాలు చెప్పనా? చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఆపారు? తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం. భలే చెప్పారండి. మీరు పళ్ళు తినేసి బలపడండి, మేము తొక్కలు తొక్కేసి జారి పడతాం, తర్వాత ముడ్డి సిద్ధికి మంచాల మీద పడతాం. సూత్తారేడు తొక్క తీసి డస్ట్బిన్ లో వేయండి. అవును, ఏంటి మార్కెట్ అంటున్నారు? ఇంట్లో వంట మానేనా? మా ఆవిడ కూడా ఊర్లో లేదు. చారి గారు ఏ మొగుడన్నా పెళ్ళం ఊరెళ్తే ఫుడ్ కోసం హోటల్కి వెళ్తాడు, బెడ్ కోసం. గారు అంతేగాని అన్ని సొంతంగా ఇంట్లోనే చేసేసుకోడు. అలాగే. అయినా మా నీచురాలు నీచు మోసాలు తెమ్మందండి. మీరేమో మడి తడి గుడి దుమ్ములు కొరికారంటే తర్వాత మీ ఆవిడ దుమ్ములు ఏరేస్తుంది. అవసరమా? నాన్ వెజ్జా? అయితే వద్దు. అయినా వారం వర్జం లేకుండా ఈ రోజు నాన్ వెజ్ ఏంటండి? పెళ్ళాలకు పండగ వచ్చినప్పుడే మొగుళ్ళకి తిండి దొరుకుద్ది. వండించుకుని తినేయాలి కానీ వారాలు వజ్జాలని వంకాయ కౌరులు చెప్పకూడదు. ఆవిడకేం పండగ వచ్చింది? పండగంటే నాకు ఉగాది బోనస్ వచ్చింది కదా, అది ఊదేద్దామని ఈ వంట డ్రామా. అమ్మా, దీన్నే ఐస్ కత్తి అంటారు. చల్లగా ఉంటది, దిగిపోద్ది. డ్రామా ఆవిడ మొదలెట్టిన డైరెక్షన్ మీరే కదండి చేస్తారు. అందుకే సీన్ లోకి మిమ్మల్ని దింపా. ఏం చేయాలో దారిలో చెప్తాను, యాక్టింగ్ ఎరగొట్టేయండి. చింపెత్తా. సింపెద్రి అని పదం. వంటతో పాటు ఇంకేం చేస్తే మీ బావ ఆనందంలో మునిగిపోతాడే? పని మాత్రం ఆకూడదు. విడాకులిచ్చే ఎంత కావాలంటే అంత చేస్తాడు. మరీ ఆనందం ఎక్కువైపు పోతాడేమోనే. ఇది పాయింటే. పోనీ ఈ సరసాలు చీరలు మల్లెపూలు. నేను ప్రత్యేకంగా అలాంటి ప్రయత్నాలు చేశానంటే ముందే భయం వేసి బయటికి వెళ్ళి పడుకుంటాడు. అయినా రేపే ఒకది, ఈ రోజే బంగారం కొనాలి. నైట్ వరకు టైం లేదు. అయితే నీకు ఈ వంట తప్ప వేరే ఆప్షన్ లేదు. అదే కదా చేస్తున్నాను. ఎలాగన్నా సరే అనుకున్నా చెయ్యాలి. చెప్పిందంతా ఓకే కదా? ఓకే, డైలాగులన్నీ గుర్తున్నాయి కదా? పర్ఫెక్ట్ గా. యాక్షన్ చెప్పనా? యాక్టింగ్ స్టార్ట్ చేస్తారా? కొంచెం కంగారుగా ఉందండి.